కేంద్రానికి పే కమిషన్ సిఫారసు చేసిన 7వ వేతన సవరణ రిపోర్టు నిరాశాజనకంగా ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం 7వ వేతన సవరణ రిపోర్టును తిరిగి సవరించాలని యూనియన్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. నవంబర్ 27న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బ్లాక్ డేగా జరుపుకోవాలని రాఘవయ్య పిలుపునిచ్చారు. 27 నవంబర్ను బ్లాక్ డేగా చీకటి దినంగా పాటించాలని నిర్ణయించాం. పే కమిషన్ రిపోర్టు 34 లక్షల మంది కేంద్ర ఉద్యోగులను నిరాశ కల్పించింది. రిపోర్టు న్యాయం చేయలేదు. కనీస వేతనం 26,000 రూపాయలుగా మేము డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా 5వ పే కమిషన్ సిఫారసు మేరకు మేము ప్రపోజల్ పెడితే పే కమిషన్ అంకెల గారిడితో 18,000 రూపాయలుగా కనీస వేతనాన్ని నిర్ణయించడం నిజంగా గర్హనీయం, విచారకరం. మేమంతా నిరాశతో అసంతృప్తితో ఉన్నాం.